అహ్మదాబాద్లోని అక్రమ బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది. ప్రమాదంలో 8 మంది మృతి చెందగా మరో 9 మంది గాయపడ్డారు. పేలుడు దాటికి కర్మాగారంలో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, చెప్పండి, అహ్మదాబాద్లో అక్రమ బాణసంచా కర్మాగారంలో పేలుడు సంభవించినట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? దాదాపు అహ్మదాబాద్కి సంబంధించినటువంటిది బాణసంచా కర్మాగారంలో పేలుడు సంభవించింది అన్నది ఒక బిగ్ బ్రేకింగ్. దాదాపు ఇందులో అందుతున్నటువంటి సమాచారం ప్రకారంగా 40 మందికి పైగా కూడా ఈ కర్మాగారంలో పనిచేస్తున్నారు. దాదాపు ఇప్పటి వరకు కూడా ఏదైతే సాయంత్రం జరిగినటువంటి భారీ పేలుడులో 8 మంది మృతి చెందారు, 9 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. మరింత క్షతగాతుల సంఖ్య పెరిగేటటువంటి అవకాశం ఉంది అన్నటువంటిది మాత్రము దాదాపు అహ్మదాబాద్ నుంచి అందుతున్నటువంటి సమాచారం. దాదాపు గత కొన్ని రోజుల క్రితంగా ఏదైతే కర్మాగారానికి సంబంధించినటువంటిది సమాచారము గత నెల రోజుల క్రితంగా ఈ కర్మాగారానికి కూడా అధికారులు కూడా ఒకసారి అంటే అక్కడ జరిగేటటువంటి ఏదైతే బాణసంచ అక్రమంగా కూడా తయారు చేస్తున్నారన్నటువంటి సమాచారం కూడా ముందస్తుగా ఉంది. నెల రోజుల క్రితంగా ఇక్కడ అంటే ఏదైతే కర్మాగారానికి సంబంధించినటువంటి లైసెన్స్ని కూడా రద్దు చేసినటువంటిది, అంటే ఎక్కువగా కూడా అక్కడ బాణసంచాకు సంబంధించింది అనుకోవచ్చు. మొట్టమొదట వేరే పేరు మీద కూడా లైసెన్స్ ఉన్నది, దానికి సంబంధించినటువంటిది అధికారులు గుర్తించడము, ఆ లైసెన్స్ని కూడా రద్దు చేసినటువంటిది. వెంటనే దాన్ని మూసివేయాలి అన్నటువంటిది కూడా అధికారులు నెల రోజుల క్రితంగా చెప్పినా కూడా దాన్ని మూసివేయకుండా కూడా కంటిన్యూగా కూడా ఈ పనులు జరుగుతున్నటువంటిది. ఈ క్రమంలోనే ఈ రోజు సాయంత్రం భారీ పేలుడు సంభవించింది. దాదాపు ఇది మనకు అహ్మదాబాద్కు సంబంధించినటువంటి జిల్లాలో వస్త్రాలు అన్నటువంటి ప్రాంతము, దాదాపు హైవే రోడ్డుకు దగ్గరగా ఉండేటటువంటిది రామోలు గాత్ర రోడ్ అన్నటువంటిది. ఇక్కడ దాదాపు అనైతికంగా అక్కడ చాలా బాణసంచాకు సంబంధించినది కూడా పెద్ద మొత్తంలో కూడా వ్యాపార లావాదేవీలు గత 2 సంవత్సరాల నుంచి కూడా నడుస్తున్నాయి అన్నటువంటి సమాచారం కూడా ఉంది. అందులో భాగంగానే అధికారులు కూడా దానిపై కూడా రైడింగ్ కూడా చేయడం జరిగింది. అయినా అక్కడ ఉండేటటువంటిది కూడా మూసివేయకపోవడంతో ఈరోజు జరిగినటువంటి ఘటనకు గల కారణాలు, దీని వెనకాల ఏదైనా ఉగ్ర కుట్ర ఉందా అన్నటువంటి కోణం కూడా ఉంది. ఎందుకంటే గత నెల రోజుల క్రితంగా అక్కడ జరిగినటువంటి కొంత కార్యక్రమాలు అనుకోవచ్చు, చాలా కీలకమైనటువంటి సమావేశాలు కూడా జరిపారు అన్నటువంటిది కూడా వార్తలు కూడా వచ్చాయి. కానీ బాణసంచా పేలుడుకు సంబంధించింది మాత్రము అక్కడ అంటే ఒక సెక్యూరిటీ పరంగా అనుకోవచ్చు, సరైనటువంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం కూడా ముఖ్యమైనటువంటి కారణం అన్నటువంటిది మాత్రము అందుతున్నటువంటి సమాచారము. దీనిపై అహ్మదాబాద్లో జరిగినటువంటి భారీ పేలుడు ఘటనకు అటు ప్రధాని నరేంద్ర మోడీ కూడా ట్వీట్ ద్వారా కూడా ప్రత్యేకంగా క్షతగాత్రులకు కూడా ప్రధాని సహాయ నిధి కింద వారికి సంబంధించినటువంటి ఇక్కడ కీలకంగా కూడా మరణించినటువంటి వారికి 2 లక్షల రూపాయలు, తర్వాత క్షతగాత్రులకు 50,000 రూపాయలను కూడా ప్రకటన కూడా చేయడం జరిగింది. కానీ ఇక్కడ దాదాపు 30 నుంచి 45 మందికి పైగా కూడా కార్మికులు అందులో పనులు చేస్తున్నారు. అందుతున్నటువంటి సమాచారం ప్రకారంగా మరింత కూడా క్షతగాత్రుల సంఖ్య పెరిగేటటువంటి అవకాశం ఉంది. ఆ దగ్గరలో ఉండేటటువంటి అహ్మదాబాద్ డిస్టిక్కి సంబంధించినటువంటి ప్రభుత్వ ఆసుపత్రులకు వెంటనే తరలించడం కూడా, దానితో అక్కడ ఉండేటటువంటి అది ఒక నేషనల్ హైవే రూట్ కాబట్టి అక్కడ ఉండేటటువంటి ఆర్మీ ఫోర్స్ కూడా వెంటనే రియాక్ట్ కావడము, క్షతగాత్రులను తరలించేటటువంటి ప్రయత్నం కూడా హుటాహుటిన జరగడంతో కొంత సహాయక చర్యలు కూడా ముమ్మరం చేసేటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి. రైట్ కళ, థ్యాంక్ యూ.